14 ఏళ్ల తర్వాత గద్దర్ అవార్డుల జాతర హంగామా మరికొన్ని గంటల్లో కార్యక్రమం మొదలు కానుంది. హైదరాబాద్ హైటెక్స్ లో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. 2014 నుంచి పెండింగ్ లో ఉన్న సినిమాలకు అవార్డులు అందజేయనున్నారు. రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక తెలంగాణ ఖతర్ ఫిలిం అవార్డులు అందిస్తుంది. పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత సాహిత్యకారులకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ కళారంగంలో వేగు చుక్క లాంటి వారైన గద్దర్ గారి పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు. 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల కాలానికి గాను ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించనున్నట్లు తెలిపారు. ఇక అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల రూపాయలు మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఫౌండేషన్ కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముందు గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్ కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.